ఎడ్జిబాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది భారత్. దీంతో ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ శుభమన్ గిల్ 161 పరుగుల భారీ సెంచరీతో చెలరేగడంతో పాటు రిషబ్ పంత్ 65 పరుగులు, జడేజా 69 పరుగుల హాఫ్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కెప్టెన్ శుభమన్ గిల్ 2 ఇన్నింగ్స్ లో కలిపి 430 పరుగులు చేసి ఔరా అనిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ తో చరిత్ర సృష్టించిన శుభమన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో గిల్ స్ట్రైక్ రేటు 70 ఉంటే రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 100 ఉండడం విశేషం. ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా శుభమన్ గిల్ చరిత్రలో నిలిచాడు. గతంలో సునీల్ గవాస్కర్ 344 పరుగులు చేయగా ఇప్పుడు ఆ రికార్డును శుభమన్ గిల్ బద్దలు కొట్టాడు. ఒకే మ్యాచ్ లో 430 పరుగులు చేశాడు. ఇక 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. టీమిండియా బౌలర్ల దెబ్బకి 50 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్ తన తొలి ఓవర్లోనే జాక్ రాలేను డకౌట్ తో పెవిలియన్ పంపాడు. మరోవైపు బెన్ డకెట్ బ్యాటింగ్ తో రెచ్చిపోయే సమయంలో ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో 30కి 2 వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత 6 పరుగులకే జో రూట్ పెవిలియన్ చేరాడు. ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా 50 పరుగులకి 3 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ గెలవాలంటే ఒక్కరోజు 90 ఓవర్లలో 536 పరుగులు చేయవలసి ఉంది. ఇక టీమిండియా గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. పిచ్చి పరిస్థితిని బట్టి చూస్తే దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఇంగ్లాండ్ వికెట్లను కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆచితూచి ఆడితే మాత్రం మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా టీమిండియా బౌలర్లు చాకచక్యంగా బౌలింగ్ చేస్తే చివరి రోజు టీమిండియాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలా జరగాలంటే స్పిన్నర్లు మరీ రెచ్చిపోవాల్సి ఉంది.